హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగరాజు. ఇక్కడ ఒక చిన్న మిమిక్రీ చేద్దామని వచ్చాను. ఇప్పుడు ముందుగా మన షర్మిల అక్కకి ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తా. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని నీచంగా మాట్లాడతారు. ఆడపిల్ల దేంట్లో తక్కువ చెప్పండి మీరే. ఏంటి అలా చూస్తున్నారు? ఒక్కసారి ఆడపిల్ల ముందుకొచ్చిందంటే ఏదైనా చేస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను వినండి. పాదయాత్ర అంటే పాదాల మీద నడుచుకుపోయే యాత్ర. ఈ బస్సుల్లోనో స్కూటర్లోనో విమానంలో పోయేది కాదు, నడుచుకునే పోవాలి. అది పాదయాత్ర అంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చంద్రబాబు మాట్లాడితే ఎలా ఉంటుందో. అందరికీ నమస్కారం. నేను మీ చంద్రబాబు మాట్లాడుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఏం చేశాడు మన రాష్ట్రానికి? ఈసారి కనుక మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అందరికీ రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. జై జన్మభూమి. ఇది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడితే ఎలా ఉంటుంది? అయ్యా, ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇందిరమ్మ రాజ్యం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. ఇళ్ళు లేని ఇళ్ళు, అలాగే ఉచిత కరెంటు, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. ఈసారి నా కొడుకు జగన్ రెడ్డి వస్తే మన రాష్ట్రానికే అంత మేలు చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బావమరదలు మాట్లాడితే ఎలా ఉంటుందో చూడండి. ఈ లేడీస్ జెంట్స్ అంటే బావమరదలు. హలో బావా. చెప్పే. ఎక్కడున్నావా? ఇక్కడ పొలానికి వచ్చాను. అవునా, సర్లే కానీ వచ్చేటప్పుడు ఒక నాటుకోడి తీసుకునిరా. రాగి సంగటి చేస్తాను, తినేసి అలాగే సినిమాకి వెళ్ళిపోదాం. అమ్మ, ఇంట్లో తినడానికి బియ్యం లేవు కానీ దీనికి నాటుకోడి రాగి సంగటి కావాలంట. సర్లే తెస్తానులే, ఎలాగోలాగో పెట్టుకొస్తా. ఎలాగోలాగా కాదు, ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓకేనా? సరే పెట్టు. ఎంత పని చేసావురా! ఏం పాపం చేసిందిరా నా తల్లి? అన్యాయంగా నా తల్లిని పట్టున పెట్టుకున్నావు కదరా. చీ! ఖచ్చితంగా ఏదో ఒక రోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది తర్వాత ఊళ్ళో ఒక పెద్ద మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తా. ఒక అమ్మాయికి ఒక కామెంట్ చేసింటాడు, ఏదో తిట్టింటాడు. ఆ అమ్మాయి పంచాయతీకి వచ్చింటుంది. పంచాయతీకి వచ్చింటే ఆ పెద్ద మనిషి ఎలా మాట్లాడతాడు? ఏందిరా నిల్వల్లి, ఆ అమ్మాయిని ఎందుకురా ఏడిపించావు నువ్వు? ఆ అమ్మాయి రోజు కాలేజీకి పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఏందిరా నీ లొల్లి? కాళ్ళు చేతులు చేస్తా ఏమనుకున్నావో? చంపుతా. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, చక్కగా వెళ్ళి చదువుకో. ఇలాంటి పూర్వం పోకులు ఏదో గురించి మాట్లాడకు. ఎక్కడ వెళ్ళు. ఇదండి. ఎవరినైనా తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ఎవరిని తప్పు చేసి మాట్లాడలేదు, నా టాలెంట్ నేర్పించుకోవాలని చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.